చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మా అందం జుంకాలలా ఊగుతూ హలో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, బాగా వచ్చింది. ఈ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ ప్రాజెక్టు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అది ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇట్లా వస్తుంది మీకు. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను, అది దాని మీద ట్యాప్ చేయండి. గ్రూప్స్ ఇచ్చాను, 3 గ్రూప్స్ ఉంటాయి మీకు. స్టార్టింగ్ ఫస్ట్ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. మీరైతే ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో తీసుకొని ఈ ఫోటోని ఇట్లా కిందికి లాగండి. ఈ ఫోటోను చివరికి ఉంచి ఇక్కడ పక్కకు ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్ ఎంచుకోండి, ఫుల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇక్కడ కరెక్ట్ అడ్జస్ట్ చేయండి ఫేస్. మీకు అడ్జస్ట్ కాలేదంటే ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకోండి, మూడవది. ఇట్లా చిన్న చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. కరెక్ట్ అడ్జస్ట్ అయిపోతుంది అది. తర్వాత ఈ పైన ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో ప్లేస్లో ఈ కలర్ సింబల్ ఎంచుకొని ఈ మీడియాలోకి వెళ్ళి వేరే ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇలా ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. అది సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు అడ్జస్ట్ అయిపోతుంది. కరెక్ట్ అడ్జస్ట్ కాలేదనుకో ఈ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కరెక్ట్ అడ్జస్ట్ చేయండి. ఇట్లా సెట్ చేసుకోండి కరెక్ట్ ఫోటోను. ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి. మీకు అది అక్కడ యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఈ పైన ఉంది గ్రూప్, దాంట్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకోండి, సేమ్ అట్లానే తీసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. కరెక్ట్ అడ్జస్ట్ చేయండి ఫోటో. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇది కూడా యాడ్ అయిపోతుంది మీకు. ఓకేనా? తర్వాత ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ ఉన్నాయి కదా, టెక్స్ట్ 2 మాత్రమే ఇచ్చాను. ఈ బీట్ మార్క్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ మధ్యలో మీకు టెక్స్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 సెకండ్ 10 మిల్లీ సెకండ్ కడిగి రండి. ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీరు ఆ లిరిక్స్ వినుకుంటా ఈ టెక్స్ట్ రాయాల్సి ఉంటుంది. రాసి ఓకే చేయండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. కలర్లోకి వెళ్ళండి. మీకు నచ్చితే అది కలర్ తీసుకోండి. ఫాంట్ సైజ్ కూడా ఇట్లా పెంచుకోవచ్చు. ఇట్లా తీసుకోండి. ఇట్లా లాస్ట్ వరకు అని ఈ ఫోటో ఈ లిరికల్ మనం రాసిన కదా, దాని మీద ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ అక్కడి వరకు తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడికి ఒక లిరిక్ అయిపోయింది కదా, మళ్ళీ బీట్ మార్క్ కాడ ట్యాప్ చేసి మధ్యలో ఆప్షన్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ కరెక్ట్ తీసుకొని మళ్ళీ అట్లనే ఒక్కొక్కటిగా చివరి వరకు ఫ్లిట్ చేయండి. ఇట్లనే ఫ్లిట్ చేసి ఇక్కడ ట్యాప్ చేసి ఎడిట్లోకి వెళ్ళి ఫాంట్లో దీన్ని ఇక్కడ మనకు అక్కడ ఏ లిరిక్స్ అయితే వస్తున్నాయో అవి ఇక్కడ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. మొత్తం రాసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక ఈ మిగతా అన్నింటికి ఇదే ఎడిట్లోకి వెళ్ళి 3 డాట్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. మీకు అదే ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. మొత్తం అట్లా టెక్స్ట్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి వీడియో. ఇక్కడ పైన షేర్ సింబల్ కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి. ఇది మొత్తం 100% అయిపోయాక అక్కడ సేవ్ ఆప్షన్ వస్తుంది, సేవ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.